ఇక జూబ్లీస్ ఎన్నికల శంఖారావం మోగింది. ఇట్లా జూబ్లీస్ ఎన్నికల శంఖారావం మోగింది. జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలే. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఆల్రెడీ చనిపోయిన మాగంటి గోపీనాథ్ గారి భార్యను నిలబెట్టినట్టుగా కేసీఆర్ ప్రకటించిండ్రు అఫీషియల్ గా. సో ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తాంది, చాలా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తాంది, ప్రచారం దండిగా చేస్తాంది. ఇక గెలుపే లక్ష్యంగా పోరాటం చేస్తుంది. తన భర్త 3 సార్లు గెలిచినట్టుగా వార్తలు చదివినాం. అంటే ఏదైతే బీఆర్ఎస్ స్థానం ఉందో అది కాపాడుకునే ప్రయత్నం, అది నిలబెట్టుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎన్నికల్లో గెలవకపోతే ప్రజల లోపల చెడ్డ పేరు వస్తుంది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనో, అధికారంలో పార్టీ ఓడిపోయిందనో, అదే రకంగా రేవంత్ రెడ్డికి ఢిల్లీలో కుర్చీ ఊడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. సో ఇట్లా అన్ని విషయాల్లో జూబ్లీస్ ఎన్నిక చాలా కీలక పాత్ర పోషించబోతోంది. అందువల్ల మీరు గమనిస్తే ఇక పోలింగ్ డేట్ ఏంటంటే నవంబర్ 11. ఇక నవంబర్ 11 తారీఖు నాడు పాలేంది నీలేంది, దొంగోడు దొరోడు, గెలిచేరోడు ఓడిపోతున్నాడు, అన్ని విషయాలు బయటపడిపోతాయి, మనకు దాదాపుగా తేలిపోతుంది. ఒకసారి చూడండి, జూబ్లీస్ లో అట వచ్చే నెల 11న పోలింగ్ అట, అదే నెలలో 14వ తారీఖున ఫలితాలు వస్తాయట. అంటే 14 తారీఖు వరకు ఎవరు గెలుస్తారని బయటపడిపోతుంది. ఇక గెలుపుపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టినాయి. 3 పార్టీలకు కీలకంగా కనిపిస్తున్నది. జోరు మీద ఉన్న కాంగ్రెస్ అట అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేస్తుంది. ఏడ ఉంది జోరు? సిగ్గిలేని వెంకటస్వామి, జోరు ఏడ ఉందంటే నీ రాతల్లో ఉన్నది, నువ్వు దొబ్బి తినుట్లో ఉన్నది, ఈ పేపర్ పెట్టుకొని బ్రోకర్ వార్తలు రాసుట్లో జోరు ఉన్నది తప్ప జూబ్లీస్ లో జోరు లేదు కాంగ్రెస్ కి. ఒకవేళ జోరు ఉండాలంటే హైడ్రా రంగనా అని మునగాడు, దమ్ముంటే జూబ్లీస్ లో ఒక్క ఇల్లు కూడా ఉంటాను, మొగోడు అయితే మునగాడైతే ఒక్క ఇల్లే. చూద్దాం అప్పుడు జోరు ఎట్లుంటుందో చూద్దాం. జూబ్లీస్ వదిలేసి హైదరాబాద్ మొత్తం ఇల్లు కూడా కొడతారు కదా, అదే జోరు మీకు జూబ్లీస్ లో కనిపిస్తుందా లేదా తెలుస్తుంది హైడ్రా రంగనా అడిగి పోతే. లేదు హైడ్రా రంగనా పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేయి, చూద్దాం ఎట్లుంటుందో కథ. జూబ్లీస్ అట మరి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలట బాకీ కార్డు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ తిరుగుతాను. ఇగో ఈ అంత ఎలగబెట్టి 22 నెలలకెళ్ళి 2 లక్షల ఉద్యోగాలు, రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్, మహిళలకు 20,000, స్కూటీలు, తులం బంగారాలు, 24 గంటల కరెంటు, ఉరికిచ్చి కొడతారు కాంగ్రెస్ వాళ్ళు సంక్షేమ పథకాల పేరు చెప్తే. లేదు మీకు నిజంగా ధైర్యం ఉన్నదిగా స్థానిక ఎన్నికలు చూద్దాం, పారి తేలిపోతాయి కదా, నీళ్ళేంది పాలేంది, గెలుస్తారా సస్తారా పీక్తారా అన్ని విషయాలు బయటపడిపోతాయి కదా జూబ్లీస్ లా. ఇంకా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ఉన్నట. మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించడం వెనుక సెంటిమెంట్ వ్యూహం. మరి ఏం వ్యూహం ఉంది మీకు మందిని ముంచే వ్యూహం ఉంది, వాళ్ళకేమో వాళ్ళ భర్త పేరు చెప్పి ఓట్లు అడిగే వ్యూహం ఉంది, సెంటిమెంటే అనుకోరి. మీకేం వ్యూహం ఉంది? మంది నోట్ల మన్నుకోడు, నమ్మిన ప్రజలను మోసం చేస్తాడు, ఈ వ్యూహం తప్ప మీకు ఏ వ్యూహం లేదు. ఈ రాష్ట్రంలో మీరు పొడిచింది, మీరు పీకింది కదే. 22 నెలలుగా ఆల్రెడీ ఓటేసినోడికి మీరు ఏం వెలగబెట్టరు? ఓటేసినోడికి ఏమైనా వెలగబెట్టిరా? ప్రజలను నడి బజార్లో మోసం చేసి దొంగదారులు ఇలా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కథలు పడతారు తప్ప అంతమించి ఇది వీకింది ఏంటి? ఇప్పుడు మాగంటి సునీతకు ఇవాళ పోలింగ్ పెడదాం కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లో. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్నో, ఫేస్బుక్ ఉన్నో, యూట్యూబ్ ఉన్నో, ఇన్స్టాగ్రామ్ లో పెడదాం. అల్లా మాగంటి సునీత గెలుస్తుందని 80% పైన రిజల్ట్ వస్తుందని నీకు గ్యారంటీ ఇస్తా. ఛాలెంజ్ చేస్తా, 100 రూపాయలు పెట్టేసుకుందాం పో, ఏం టెన్షన్ లేదు. ఇంకా ఉరికి కోసం బీజేపీ ఆరాటపడుతుందట. అభ్యర్థి ఎంపిక కోసం 3 మెన్ కమిటీ వేసినట. మరి ఈ బీజేపీ ఎవరు నిలబెట్టినా పెద్దగా ఫాయిదా ఉండదని నా అంచనా. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ముస్లిం సమాజంలో ఓట్లు ఎక్కువ ఉంటాయి. సో బీజేపీ పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఇక మరి జూబ్లీస్ లో వాళ్ళు ప్రచారం అయితే షురూ చేస్తున్నారంటారే, ఏదో వచ్చినట్టు చూసినగా. బస్తీ గుండెల్లో మాగంటి అట బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ను
ఆదరిస్తున్న జూబ్లీహిల్స్ ఓటర్లట. ఇగో నవంబర్ 11 డేట్ వచ్చింది, ఎమ్మటి వార్తేసారు. మొదటి నుంచి బస్తీ వాసులకు అండగా నిలబడిన గోపీనాథ్ అట. అయితే ఎమ్మెల్యేగా ఆయన సేవలను గుర్తు చేసుకున్న జనమట. సునీత కన్నీళ్లు తుడుస్తూ భరోసానిస్తున్న బస్తీ వాసులట. జూబ్లీహిల్స్ ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ బూతుల వారీగా సమావేశాలు, స్థానికులతో విస్తృత చర్చలు చేస్తున్నది. సో ఆమె గెలిపే లక్ష్యంగా పోరాటం చేస్తుంది. తన భర్త స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు తెలిసి ఆర్థికంగానో మానసికంగానో భరోసా ఇస్తా ఉన్నది. పెట్టుబడి పెడతారు, ఖచ్చితంగా పైసలు అయితే ఫుల్గా పంచుతారు. ఎన్నికల్లో రేపు జూబ్లీహిల్స్ లా దండిగా పైసలు పంచే ప్రోగ్రాం జరుగుతుంది. ఇక గెలుపు అయితే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ గెలవదు అనుకుంటాను. నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు చీదరించుకుంటారు, కాకరి చుమ్మేస్తున్నారు, బండ బూతులు తిడుతున్నారు, సాపిస్తున్నారు, అకారాలు లకారాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీదనే వాడుతున్నారు. ఇంకా సారే కావాలంటే పాటలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. ఇక వీళ్ళు ఎన్ని కథలు చెప్పినా, మైనార్టీలకే పథకాలు ఇచ్చినా, మైనార్టీలకు పైసలు పంచినా, మైనార్టీలు మెప్పించే ప్రయత్నం చేసినా, ఇంకా ఏం చేసినా జూబ్లీహిల్స్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవగాక పడవు. రేపు జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుందో అదే పార్టీ అధికారంలో ఉంటుందని ప్రజలు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. సో బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే బీజేపీ. ప్రజల వైపు ఆ రకంగా చేంజ్ అయిపోయింది. మరి గాడిదగుడ్లే గతి అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి అయితే. ఇంకా మరి బీహార్ పోలింగ్ కూడా డేట్లు వచ్చినట్టున్నాయా. సో మొత్తం నియోజకవర్గాలట 243 ఉన్నాయట. ఓటర్లు వచ్చేసి 7,43,00,000 మందిట. మొత్తం పోలింగ్ స్టేషన్లు 90,712 అంట. పురుషులు 3.92 కోట్లు, మహిళలు 3.50 కోట్లు, యంగ్ ఓటర్లు 1.63 కోట్లు, ఫస్ట్ టైం ఓటర్లు 14.01 లక్షలట. ఫేజ్ 1, ఫేజ్ 2 121 స్థానాలు ఒకసారి నవంబర్ 6న, 122 స్థానాలు మరొకసారి నవంబర్ 11న. సో 2 సార్లు 2 ఎలక్షన్స్ అయిపోతాయి. సో మొత్తానికి బీహార్కి నవంబర్ 14, అది కూడా కౌంటింగ్ నవంబర్ 14. జూబ్లీహిల్స్ కానీ అదే రకంగా బీహార్ ఎన్నికల్లో కొత్త ముఖ్యమంత్రి కానీ నవంబర్ 14 రోజు ఫైనల్ అయిపోతుంది ఈ బై ఎలక్షన్స్ పంచాయతీ మొత్తం.